హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే చిక్కుడుకాయ టమాటో కోడిగుడ్ల కూర ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో పెట్టానండి. ఫస్ట్ దానికంటే ముందు నేను ఒక చిన్న కథ చెప్దాం అనుకుంటున్నాను. ఎవరికైనా నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏంటంటే అనగనగా ఒక అడవి ఉంటుందన్నమాట. ఆ అడవిలో ఒక కాకి ఒక నక్క ఉంటారు. ఆ కాకి చెట్టు కొమ్మ మీద కూర్చొని ఉంటుందండి. కాకి నోట్లో ఒక మంచి మాంసం ముక్క ఉంటుందన్నమాట. ఈ నక్క దూరం నుంచి ఆ కాకిని చూసి ఎలా అయినా సరే ఆ మాంసం ముక్క తినాలి అని అనుకుంటుంది. అయితే ఆ కాకి దగ్గరికి నెమ్మదిగా వెళ్ళి, కాకి బావా నీకో విషయం తెలుసా? నువ్వెంత చక్కగా పాటలు పాడతావో, నీ గొంతు ఎంత బాగుంటుందో, నీకంటే అందమైన గొంతు నేను ఎక్కడా వినలేదు. నీ గొంతు చాలా బాగుంటుంది. ఒక్కసారి నా కోసం పాట పాడవా అని కాకిని అడుగుతుందండి. ఈ నక్క మాటలకి కాకి చాలా ఆనందపడిపోయి, అమ్మో నాకంటే అందమైన గొంతు ఇంకెక్కడా లేదా, నేను అంత బాగా పాటలు పాడతానా అని చెప్పేసి ఆ మోసపూరితమైన నక్క మాటలు విని కాకి మంచిగా పాడడం మొదలు పెడుతుంది. నోరు తెరిచి పాడేసరికి నోట్లో ఉన్న మాంసం ముక్క కింద పడిపోతుందన్నమాట. అప్పుడు నక్క చక్కగా ఆ మాంసం ముక్కను తినేస్తుంది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు కూర ఎలా వండుకోవాలో నేను చెప్తాను. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి, అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించుకోండి. అందులోనే ఉప్పు, పసుపు కూడా వేసుకుంటే త్వరగా ఉల్లిపాయలు మగ్గిపోతాయి. అది బాగా వేయించిన తర్వాత టమాటో ముక్కలు కూడా వేసి దాన్ని కూడా బాగా వేయించుకోండి. టమాటో ముక్కలు బాగా మగ్గిపోయిన తర్వాత మనం ఏవైతే ఈ చిక్కుడుకాయ ముక్కలు ఉన్నాయో అవి నీట్గా వాటర్లో వేసి కడుక్కొని ముక్కలు చేసిన తర్వాత ఆ చిక్కుడుకాయ ముక్కలు వేసేసుకొని అలా ఉడకనిచ్చేయండి ఆవిరి మీద. అలా ఉడికిన తర్వాత అందులో కొంచెం కారం వేసుకొని కాసేపు ఆయిల్లో ఆ కారం అంతా వేగే వరకు కాసేపు ఉంచి తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల చిక్కుడుకాయ ముక్కలు అనేవి త్వరగా ఉడికిపోతాయి అన్నమాట. దాన్ని కాసేపు అలా అటు ఇటు కలిపి వేయించండి. వేయించిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న కోడిగుడ్లు ఉంటాయి కదా, అవి లాస్ట్లో వేసుకొని అందులో కాసేపు అలా మగ్గనివ్వండి. అప్పుడు ఈ ఉప్పు కారం ఆ కోడిగుడ్డల లోపలికి వెళ్తే కోడిగుడ్లకి కాట్లు పెట్టుకోండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. లాస్ట్లో అదంతా ఉడికిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర పైన చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇంతేనండి, చాలా ఈజీగా అయిపోయే చిక్కుడుకాయ కూర రెడీ అయిపోతుంది. జనరల్గా చిక్కుడుకాయ అంటే ఎవరు తినరు కదండి, కానీ ఒక్కసారి ఇలా చేసి చూడండి, చాలా ఇష్టంగా తినేస్తారు. స్టోరీ మీకు నచ్చిందా అండి? నచ్చితే కామెంట్ చేయండి, లేదా ముందుగా ఈ స్టోరీ ఎవరెవరికి తెలుసో అది కూడా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. అంతేనండి, మరి మీరే వండుకున్నారు మీ ఇంట్లో? ఓకే అండి, బాయ్. ఇందాక ఒక స్టోరీ చెప్పాను కదండి, ఆ స్టోరీలో నీతి ఏమిటంటే ఎదుటి వాళ్ళు చెప్పే పొగడ్తలకి అస్సలు మనం పడిపోకూడదండి, అస్సలు నమ్మకూడదు కూడా. వాళ్ళు ఏదో దురుద్దేశంతోనే మనల్ని పొగుడుతూ ఉంటారు, అది మనం గ్రహించుకోవాలి. సో పొగడ్తలకి పడిపోకూడదు అన్నమాట. అదే ఆ స్టోరీ యొక్క అర్థం. ఓకే అండి, బాయ్.